నాయుడు రెడీ స్టార్ట్ సార్. ఓకే సార్. మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నర్సరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 70 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్బీఐ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రవికుమార్ గారి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ మొత్తం కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ హాజరవుతున్నారు. మరి ఇక్కడ దాదాపు ఇవాళ 100 పాయింట్ల బ్లడ్ మరి బ్లీడ్ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి బ్లడ్ డొనేషన్ క్యాంపును కండక్ట్ చేయడం వల్ల పేద ప్రజలకు అండగా ఉండటానికి మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందువల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రవికుమార్ గారికి ముఖ్యంగా మా ఆశీస్సులు అందజేస్తున్నాం. ఓకే సార్. స్టేట్ బ్యాంక్ ఇండియా ఫామ్ అయ్యి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నర్సరావుపేట రీజియన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశారు. ఈరోజు 11వ నర్సరావుపేటలో మరి సత్తెనపల్లిలో క్యాంప్ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే రేపు 14వ తారీఖు వరల్డ్ బ్లడ్ డొనార్స్ డే. అంటే ల్యాండ్ స్టైనర్ అనే ఆయన సైంటిస్టు ఈ బ్లడ్ గ్రూప్లు కనిపెట్టారు. ఏఏ, ఏబి, బిఓ అనే గ్రూప్లు కనిపెట్టి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ని చేయడానికి ఆయన ఒక మార్గం కనిపెట్టారు. ఆయనకి అందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన పుట్టినరోజు జూన్ 14th. ఆ సందర్భంగా రేపు వరల్డ్ డొనార్స్ డే. ఆ రోజు అలానే ఈరోజు జూన్ 13వ తారీఖు స్టేట్ బ్యాంక్ పుట్టినరోజు. ఈ రెండు కలవటం యాదృచ్ఛికమైనా సరే చాలా మంచి సందర్భాన్ని వచ్చింది ఇది. సో ఈ సందర్భంగా మా రెడ్ క్రాస్ వారిని, పల్నాడు జిల్లా వారిని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోఆర్డినేట్ చేయమని అడిగిన సందర్భంగా రామకృష్ణ గారు, గోపయ్య గారికి ఫోన్ చేసి అడిగిన సందర్భంగా ఈరోజు క్యాంప్ చేస్తున్నాము. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇచ్చిన బ్లడ్ చాలామంది పేషెంట్లకి అలానే యాక్సిడెంట్లు అయిన వారికి, నిన్న జరిగింది మన విమానం పడిపోయి అహ్మదాబాద్లో, అలాంటి యాక్సిడెంట్లు అయిన కాడ కూడా రక్తం చాలా ఉపయోగపడుతుంది. ఇది బ్యాంక్ థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. నా పేరు రవికుమార్. నేను నర్సరావుపేట రీజన్కి పల్నాడు జిల్లా రీజనల్ మేనేజర్గా ఉన్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70 సంవత్సరాలు 70 వసంతాలు రేపు జూలై 1st పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం 2 కార్యక్రమాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టింది. ఒకటి 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు రైతులకు అవగాహన సదస్సులను అన్ని ప్రాంతాల్లో కల్పించి, అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి అవగాహన కల్పించి ట్రెడిషనల్ ఫార్మింగ్ నుంచి కమర్షియల్ ఫార్మింగ్లోకి రైతును మార్చి రైతే రాజు దేశానికి వెన్నుముక అనే కార్యక్రమం చేయాలన్న కాన్సెప్ట్లో అదొకటి. రెండవది, ఇది ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దానం, రక్తదానం. ఇది ప్రాణదానం కాబట్టి దీనికి కూడా మనం చేయాలని భారతీయ స్టేట్ బ్యాంక్ నిర్ణయించుకుంది. దీన్ని చాలా పెద్ద ఎత్తున మనం చేపట్టడం జరిగింది. ప్రత్యేకించి నర్సరావుపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ బిజినెస్ ఆఫీస్కి ఉన్నటువంటి ట్యాగ్లైన్ ప్రకారం సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ 2 కాన్సెప్ట్స్లో మనం పనిచేస్తున్నాము. సెక్యూరిటీ, భద్రత మరియు ఉపాధి. భద్రతలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా ఈ రక్తదానాన్ని, ఉపాధిలో ఉన్నటువంటి కాన్సెప్ట్లో భాగంగా రైతులకు అవగాహన కల్పించి అన్నదాతలకు పూర్తిగా మనం సహకారం అందించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందులో మనకి ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమం ఇంకా ఫ్యూచర్లో చేయబోయే కార్యక్రమం అన్నింటిలో కూడా ఈ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రామకృష్ణ గారు, మనకి జగన్మోహన్ గారు మనకి సహకరించారు. వాళ్ళ యొక్క టీంకి, డాక్టర్స్కి, అందరికీ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి కూడా మరి ఎంతమంది డోనర్స్ నా దగ్గర ఉన్నారు, నా స్టాఫ్ అందరూ మొత్తం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు, రక్తదానం చేయడానికి వచ్చిన వాళ్ళు, ఇంకా చేయబోతున్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.